తక్కువ పెట్టుబడి తరగని డిమాండ్ ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సృజన. ఈ రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ హోమ్ హీలింగ్ కోచ్ విజయ మీనన్ గారు. మేడం అడిగి వాళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం, అసలు హోమ్ హీలింగ్ అంటే ఏంటి మ్యామ్? అసలు దానికి మీనింగ్ ఏంటి? వూమ్ హీలింగ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఒక గర్భాశయం. ఎస్ మ్యామ్. అయితే ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక వైఫ్ గా ఎన్నో పాత్రలు చేస్తూ తనకంటూ పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి అనుకుంటుంది ఒక స్త్రీ. ఆ స్త్రీ శక్తి చాలా అపారమైనది, కంట్రోల్ చేయలేనిది, రైట్? అవునండి. అయితే ఇక్కడ మనం పర్ఫెక్షన్ లో వెళ్ళాలి అని ఎన్నో ఇమోషన్స్ ని మనము మనలోనే దాగించేస్తాం. అంటే కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా అన్నిటినీ మనం అందులోనే ఎలా మన ప్రకృతి తీసుకుంటుంది, అదే విధంగా మనం మన బాడీలోకి తీసుకుంటాం. అయితే అది ఎక్కడ పనిచేస్తుంది అనుకుంటున్నారు? హార్ట్ మీద కాదు, ఇట్ ఈస్ ఆన్ యువర్ వూంబ్, గర్భాశయం మీద. సో అందుకే చాలా మంది ప్రాబ్లమ్స్, కన్సీవ్ చేయలేకపోతున్నారు, లేదా నాకు ఏదో తెలియని అలసట ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, రైట్? అయితే ఈ వూమ్ హీలింగ్ వర్క్ షాప్ ద్వారా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రస్తుత యుగంలో ఈ వూమ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా ఉందా మేడం, లేకపోతే బిలీవ్ అంటారా? మీరు అన్నది రెండు కరెక్టే. బిలీఫ్ అంటారా అన్నారు కదా, అంటే నమ్మచ్చా అది నిజంగా లా ఉందా అని? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా ఉందంటారా? గ్రేట్. ఇక్కడ మనం యూనివర్సల్ లాస్ లో 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. అందులో మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది లా ఆఫ్ గ్రావిటీ, రైట్? న్యూటన్స్ లా అని నేర్చుకున్నాం కదా. అయితే సృజన, లా ఆఫ్ అట్రాక్షన్ అనేటప్పటికే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, ఇదేంటి ఒక ఇంగ్లీష్ పదంలా ఉంది అంటాం కదా. అవునండి. అందుకే ఇదేదో కొత్తగా వచ్చింది, సృష్టించారు అనుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే మన థాట్స్, మీరు అన్నారు చదువు బిలీఫ్ సిస్టమ్ అన్నారు కదా, ఆ బిలీఫ్ సిస్టమ్ ని బేస్ చేసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇది మనకు తెలిసినా తెలియకపోయినా, వచ్చినా రాకపోయినా, మన లైఫ్ లోని రియాలిటీ, మన లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అవుతుంది. అంటే ఎలా అంటే బర్డ్స్ ఆఫ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని విన్నారు కదా. అవునండి. అదేంటి ఒకసారి మీరు ఆలోచించండి. చిన్నప్పుడు మీరు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీకు నచ్చిన వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది, అవును, రైట్? అదేంటి? పాజిటివిటీ. వాళ్ళు మన గురించి తప్పు అనుకున్నా, చెడు అనుకున్నా, నేను బాగాలేకపోయినా, ఎంత నేను ఇంకొక ఫ్రెండ్స్ గురించి తప్పుగా మాట్లాడినా వాళ్ళు నిన్ను బిలీవ్ చేస్తూ బాగుంది, నువ్వు కరెక్ట్ అంటారు కదా. సో ఇదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ నిన్ను ఎస్ 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 అంటది. నువ్వు ఏది చెప్పినా నీతో పాటు ఉండేది లా ఆఫ్ యూనివర్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ మనం గుర్తు చేసుకునేది ఏంటి అంటే, పాజిటివ్ గానే మనం మాట్లాడాలి అనే దగ్గరే ఈ వర్క్ షాప్ అనేవి ముడిపడి ఉంటాయి. ఎందుకంటే కీడెంచి మేలెంచు అంటారు కదా. దట్ వాజ్ అ ఓల్డ్ స్టోరీ. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనేవాళ్ళు ముందు. ఇప్పుడు అలా కాదు. ఇగ్నోరెన్స్ ఉంది అంటే నువ్వు వెనకబడిపోతావని అర్థం. నాలెడ్జ్ ఇస్ పవర్, అది ఇంపార్టెంట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ని అర్థం చేసుకొని దాన్ని ఎలా నా లైఫ్ లో ఆ జాయ్ ని, ఆ హ్యాపీనెస్ ని, మనం చాలా ఇన్స్టెంట్ గా వచ్చాం అనుకోండి, జస్ట్ మన లైఫ్ ఇంతే ఉంది అని తెలుసు మనకు, అయినా కూడా మనం ఎక్స్పీరియన్సెస్ లో ఇంకా కావాలి అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ డే లేసిన తర్వాత కూడా మనం ఆలోచిస్తాం, ఏం చేయాలి నెక్స్ట్, ఈ రోజు ఏడ్చాను, రేపు ఏం చేయాలి అనుకుంటావా లేదా? సో ఇదంతా లైఫ్ లో నీకు జరిగింది అంటే ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే. సో పాజిటివ్ గా మార్చుకోవడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది సృజన. మ్యామ్, ఇప్పుడు మీరు వర్క్ షాప్ అని చెప్పారు కదా, అది ఆన్లైన్ లో ఉంటుందా, ఆఫ్లైన్ లో ఉంటుందా మ్యామ్? రెండు ఉంది. అయితే ఆన్లైన్ ఆప్ట్ చేసే వాళ్ళు ఆన్లైన్, అంటే ఇప్పటి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం ట్రాఫిక్ చూసాం కదా, ఎలా ఉందంటే ఇక్కడ నుంచి నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక 1 hour పడుతుంది. ట్రావెలింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్. అయితే డైరెక్ట్ గా నా అపాయింట్మెంట్ కావాలి, నా ఎనర్జీని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ పవర్ కావాలి. కొంతమంది ఎలా ఉంటారు సృజన అంటే ఆన్లైన్ లో కరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేరు, అండ్ ఎనర్జీ వర్క్ కదా ఇది. అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ లోనే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, ఆ ఎనర్జీ అనేది బాగా పనిచేస్తుంది. సో వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చు మన దగ్గరికి, లేదా ఆన్లైన్ అయినా పర్వాలేదు. పాసిబిలిటీ లేని వాళ్ళు కూడా ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు. మేడం, ఇప్పుడు మీరు ఆన్లైన్ సెక్షన్స్ అన్నాగా, చాలా మంది ఆన్లైన్ సెక్షన్ అంటే
అవి డైరెక్ట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేకపోతారు. అవును, అలా కాకుండా 1-to-1 సెక్షన్స్ ఏమైనా ఉంటాయంటారా? అబ్సల్యూట్లీ సృజన. అంటే యూజువల్ గా ఫెమినైన్ ఎనర్జీ అంటున్నాను కదా, వర్క్ చేసేటప్పుడు చాలా మంది భావోద్వేగాలకు గురవుతారు. అంటే ఏడుపు వస్తుంది, ఇమోషన్ తో పని చేస్తున్నాను కదా అవును. నేను, టైం తీసుకుంటారు, వాళ్ళకి చెప్పలేని బాధ ఉంటది. ఇవన్నీ ఒక అందరి ముందు చెప్పడానికి ఇష్టపడరు చాలా మంది. అవును. వినడం వరకు ఓకే, కానీ నువ్వు నీ లైఫ్ గురించి సీక్రెటివ్ గా చెప్పాలి అనుకున్న వాళ్ళు మాత్రం నిజంగానే 1-to-1 కోచింగ్ లోనే వాళ్ళకి ఆ బ్రేక్ త్రూ అనేది వస్తుంది, వాళ్ళ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. Okay. కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ 1-to-1 లోనే ఆ మిరాకిల్ అనేది కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, గ్రూప్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఇలా ఉందనుకోండి, జాబ్ ప్రమోషన్ కావాలి నాకు, లేదా జాబ్ నాకు షిఫ్ట్ అవ్వాలి, లేదా జస్ట్ పెళ్లి చేసుకోవాలి, ఇలా నార్మల్ గా ఉన్న క్వశ్చన్స్ కి అబ్సల్యూట్లీ గ్రూప్ కోచింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. అదే నాకు కొన్ని విషయాల్లో స్టక్ అయి ఉంది ఎనర్జీ నాకు తెలియట్లేదు. కొన్ని విషయాల్లో ఎలా ఉంటుంది అంటే నేను నా ఫ్యామిలీతో డీప్ గా పంచుకోలేను, సఫర్ అవుతూ ఉంటాం కొన్ని Hmm. ప్రాబ్లమ్. అవి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు అబ్సల్యూట్లీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ అయినా పర్వాలేదు హైదరాబాద్ లో, లేదు అంటే ఆన్లైన్ కూడా. మీరు కూడా మేడం తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సృజన, మంచి క్వశ్చన్స్ అడిగారు, థ్యాంక్ యూ.